డైవర్షన్ పాలిటిక్స్ తప్ప నేరుగా రాజకీయం చేయడం చంద్రబాబుకి ఎప్పుడూ చేత కాదు. స్క్రిప్టు, స్క్రీన్ ప్లే, డైరెక్షన్ చూస్తూనే ఉన్నాము. ఏ విషయంలోనైనా గట్టిగా ఎవరైనా నిలదీశారా, నా మీద కానీ వైసీపీ మీద కానీ అడ్డగోలు ఆరోపణలతో టాపిక్ డైవర్షన్ చేస్తారు అంటూ జగన్మోహన్ రెడ్డి కొన్ని పాయింట్స్ని ఉదహరించుకుంటూ వచ్చారు. ఈ రెండేళ్లుగా ప్రజలను తాను వెన్నుపోట్లను పొడుస్తూనే ఉన్నాడు. రాష్ట్రంలో విచ్చలవిడిగా అవినీతి, దోపిడీ జరుగుతూనే ఉంది. వీటి అన్నిటి నేపథ్యంలో చంద్రబాబు నాయుడు చేస్తా ఉన్న రాజకీయాలు ఏమిటి అని అంటే డైవర్షన్ పాలిటిక్స్. ఏ విషయంలోనైనా కూడా ఎవరైనా గట్టిగా తనను ప్రశ్నించే అంశం ఏదైనా బయటకు వస్తే వెంటనే ఆ టాపిక్ డైవర్ట్ చేసేందుకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద, నా మీద ఇలా ఒక అడ్డగోలుగా ఆరోపణలు చేయడం, టాపిక్ను డైవర్ట్ చేయడం, ఇది మనం అంతా కూడా ఈ రెండేళ్లుగా జరుగుతాం. ఈ పాయింట్ ఏది, ఈ మధ్యకాలంలో లిక్కర్ కేసు దగ్గర నుంచి నిత్యానందరెడ్డి కడపలో జరిగినటువంటి కేసు దాకా అన్నిటినీ రేజ్ చేసుకొచ్చారు జగన్. ఈ సందర్భంగా ఉంది దాదాపుగా చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం ఏర్పడి ఈ రెండేళ్లుగా చంద్రబాబు నాయుడు గారు ప్రజలకు ఫలాని మంచి చేశాను అని చెప్పుకునే పరిస్థితి ఏదీ లేదు. రెండేళ్ల ప్రోగ్రెస్ రిపోర్ట్ చూస్తే ఒకే ఒక పాయింట్ మనందరికీ కూడా మళ్ళీ మళ్ళీ కనిపించే పాయింట్: బాబు షూరిటీ, మోసం గ్యారంటీ. ఇది ఈ రెండేళ్ల బాబు పరిపాలన తీరును ఒకసారి గమనిస్తే మళ్ళీ ఒకసారి మనందరికీ కూడా కనిపించే నిజం.